ఎన్ని పాంచాదులున్నా ఎన్ని లొల్లులైనా ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా తోడబుట్టిన బంధాన్ని ఎవ్వళ్ళు మరవరబ్బా. ఎందుకంటే ఆ బంధం విలువ అసొంటిది. ఎన్ని అనుకున్నా రాకెట్ల పుణ్యం వచ్చిందంటే అన్న మీదకి చెల్లెలకు, తమ్ముని మీదకి అక్కకు, అక్క చెల్లెళ్ళ మీదకి అన్నదమ్ముళ్లకు పానం గుంజుతూనే ఉంటుంది. అట్లా పానం గుంజే అన్నకు రాఖీ కట్టేటందుకు తయారైంది ఒక చెల్లె. ఇంతకు గా చెల్లె ఎవళ్ళు అని అంటే ఈ ఏడు కూడా కవితక్కకు అన్నకు రాఖీ కట్టే భాగ్యం లేకుండా అయింది. రావన్నకి ఈ ఏడు కూడా రాఖీ బాకీనే. పోయినేడు షెల్లె రాలేదని బాధపడ్డాడు రాకిట్ల పున్నవునాడు. ఈ ఏడు మాత్రం షెల్లె వచ్చేందుకు తయారైతుంటే అన్న ఢిల్లీకి గాలి మోటార్ ఎక్కిండు. మొన్నో నాడు ఓ టీవీలో కూర్చొని మాట్లాడుకుంటా ఎన్ని లొల్లులున్నా ఎన్ని పంచాదులున్నా రాజకీయమే తోడబుట్టిన బంధమే బరాబర్ పోతా మా అన్నకు రాఖీ కడతానని ముందుగానే చెప్పింది కవితక్క. అన్నట్టే రాఖీ కట్టేందుకు తయారైందట కూడా. గాని అన్న మాత్రం ఊళ్ళో లేడు. ఓ నాడు ముందుగానే పని పెట్టుకుని ఢిల్లీకి పోయిండు రావన్న. ఏడాదికోనాడు మా అన్నకు రాఖీ కట్టే భాగ్యం లేదని రందిపడుతున్నాలే కావచ్చు కవితక్క అనుకుంటురికి ముచ్చట తెలిసిన అక్క అభిమానులు. పోయినేడు రాకెట్ల పున్నం అప్పుడు కవితక్క మందు సీసాల కేసులో జైలుండే కదా. అప్పుడు చెల్లె రాలేదు, చేతికి రాకెట్ కట్టలేదని మస్తు రందిపడ్డాడు రామన్న. గాని ఈ ఏడు ఇట్లా మళ్ళా. అయితే అక్క జైలుకేం చిడతలై బయటకు వచ్చినాక ఇద్దరు నడుమ రాజకీయంలో వెళ్ళి పుట్టింది. ఇద్దరు నాయన పేరు చెప్పుకుంటూనే ఉన్నారు గాని అన్నో దిక్కు చెల్లో దిక్కు అన్నట్టే ఉంటుండే. సర్కారు వాళ్ళ మీదకి కొట్లాడేతందుకు రామన్న చూస్తుంటే లీడర్లను తయారు చేసుకునేందుకు కవితక్క తండ్లాట. మా బాపు చుట్టూ దయ్యాలున్నాయి, పార్టీ నాగం చేసేందుకు చూస్తున్నారు, పువ్వు పార్టీలో కలిపేందుకు కుట్ర చేస్తున్నారని అక్క ఏమంటున్నదో గానీ అప్పటి సంది ఎవరితో వాళ్ళదైంది. ఎన్ని లొల్లులున్నా ఎన్ని అనుకున్నా రాజకీయమే అనుబంధమే అనుకుని రాఖీ కట్టేందుకు కవితక్క తయారైతే రావన్న మాత్రం గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పోయింది. ఇవాళ ఒక్కనాడు ఆగితే బాగుండు కదనే రావన్న. చెల్లె అంతగానం పాయడం కొద్దిగా వస్తానంటుండే. ఏమో పోరి ఏం రాజకీయాలో ఏమో గానీ అన్న చెల్లెలను దూరం చేసి పాడు చేసినాయి అనుకోబట్టి ఇప్పుడు తెలంగాణ పబ్లిక్.